సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఏపీలో ప్రచార పర్వానికి నిన్నటితో తెరపడింది. రేపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈసీ మెజారిటీ నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుంది. ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది. రేపు జరగబోయే ఎన్నికలపై మరిన్ని వివరాలను మా న్యూస్ కరెస్పాండెంట్ రాధారెడ్డి అందిస్తున్నారు. చెప్పండి రాధారెడ్డి, ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎలాంటి ఏర్పాట్లను చేసింది, ఎలాంటి చర్యలు చేపట్టింది? ఓకే సునీత, సార్వత్రిక ఎన్నికలు 4వ విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల జరగబోయే 13న జరగబోయే పోలింగ్ కు ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. అయితే 25 లోక్సభ స్థానాలు, 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సునీత, 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సునీత, లోక్సభ స్థానాలకు 454 మంది, శాసనసభ నియోజకవర్గాలకు 2387 మంది బరిలో ఉన్నారు. సునీత, లోక్సభ స్థానాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది పోటీ చేస్తున్నారు. అలాగే శాసనసభ స్థానాల్లో చూసుకుంటే అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో 6 పోటీలో నిలిచారు. సునీత, రాష్ట్ర వ్యాప్తంగా 4,14,18,87 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఇందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది. అయితే వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు వేయటం సహా తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచనుంది. సునీత, అయితే ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది ఈసీ కమిషన్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో విధుల కోసం 3,30,000 మంది సిబ్బంది, అలాగే 1,14,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారు. సునీత, 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, బిఎల్ఓలు, 46,165 మంది విధుల్లో ఉంటారని ఈసీ తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 34,165 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు. సునీత.